న్యూస్ వచ్చే ఎన్నికల నాటికి రాజకీయ ముఖ చిత్రంలోనే ఇక బీఆర్ఎస్ పార్టీ ఉండబోదని టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ అన్నారు. మేడ్చల్ జిల్లా బోడుపల్లో కార్పొరేటర్ సింగరెడ్డి పద్మారెడ్డిని టీపీసీసీ చీఫ్ పరామర్శించారు. 10 ఏళ్లుగా ప్రజలకు మేలు చేయని గత కేసీఆర్ సర్కార్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాదిలో చేసి చూపిస్తుంటే తట్టుకోలేక అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. 10 ఏళ్ళు మీకు ప్రగతి భవన్లు కట్టుకోవడానికి అవకాశాలు దొరికినాయి. కాళేశ్వరం ప్రాజెక్టుల మీరు సొంతంగా చేసుకోవడానికి అవకాశం దొరికింది. మీ ఇంట్లో మీరు ఉద్యోగాలు పెట్టుకోవడానికి అవకాశం దొరికింది. కానీ తెలంగాణ తల్లి మాత్రం మర్చిపోయింది. మీరు అధికారం ఎందుకు పెట్టలే? మీరు ధ్యాస, సోయి, ప్రేమ ఉంటే తెలంగాణ తల్లి విగ్రహం 10 ఏళ్ళు ఎందుకు మీరు పెట్టలేకపోయినారు? మాకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి వచ్చిన సంవత్సరం లోపటే సెక్రటరేట్ నడిబొడ్డిన హైదరాబాద్ నడిబొడ్డిన సెక్రటరేట్ పెట్టగలిగినాము. మీరు ఎందుకు పెట్టలేకపోయినారు? పెట్టుండాల్సింది కదా. అది చేయరు. తెలంగాణ గేయం అందశ్రీ గారు రాసిన గేయము జయవ తెలంగాణ గేయం ఎంత గొప్ప గేయము. మీరు తెలంగాణ ఉద్యమంలో పాడుకున్నారు, ప్రభుత్వంలోకి వచ్చి మర్చిపోయినారు. ఎందుకు మర్చిపోయినారు? అందశ్రీ గారికి పేరు వస్తుందేమో అని బాధ. కేసీఆర్ చేసిందల్లా కూడా తెలంగాణ అంటే నేను ఒక్కనే గుర్తుండాలనే విధంగా ప్రయత్నం చేసిండు. మాజీ ముఖ్యమంత్రి గారికి ఒక బహిరంగ లేఖ రాసిన 10 ఏళ్లుగా వారు చేయలేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు సంవత్సరం లోపు మేము చేసి చూపించగలిగినాం. వాళ్ళు కార్యక్రమాలు చేయలేదు, వారు చేయకుండా ఉండిపోయినటువంటి కార్యక్రమాలు మేము పూరిస్తూ ఉంటే దాని మీద కూడా అబద్ధ ప్రచారం చేస్తా ఉన్నారు టీఆర్ఎస్ నాయకులు. చేయనీయమంటే తెలంగాణ ప్రజలు ఊరుకునే పరిస్థితి లేరు. నాకు తెలిసి ఇంకా బీఆర్ఎస్ పని ఈ రాష్ట్రంలో అయిపోయింది. వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్ పార్టీ రాజకీయ ముఖ చిత్రంలో ఉండదని నేను మీ ద్వారా ప్రజలకి స్పష్టం